నమస్తే అందరికి ఆదాబ్ ఆదాబ్ హల్లెలూయా హల్లెలూయా ముందు వీడియో స్టార్ట్ చేయరా ఎర్రిపోగా. అరే నువ్వు చిన్న చిన్న పొరగాలను చూసినావు కావచ్చు. అల్లు వచ్చిన ఫ్యాన్స్ చూస్తే చచ్చే పిక్తవరా లంజోడక. లంజోడక ఎవరిని తిడుతున్నావురా నువ్వు? చిల్లర లంజోడక అంటే కొంతమంది చిల్లరగాళ్ళకి కంటెంట్ ఉండదు. సో వాళ్ళు ఏ మార్గాన్ని ఎంచుకుంటారు? బూతులు మాట్లాడాలి, బూతులు తిట్టాలి, ఎవడో ఒకడు క్రింజ్ చేస్తాడు, మన అమ్మ నక్కని తిట్టేయాలి, ఫాలోవర్స్ వస్తారు. మళ్ళీ మార్కెట్ లో ప్రతి నెల ఒక కొత్త సినిమా రిలీజ్ అవుతుంది, ఒక కొత్త డైలాగ్ గానీ సాంగ్ గానీ ట్రెండ్ అవుతుంది. ఆ ట్రెండ్ ని బ్లైండ్ గా ఫాలో అయ్యి రీల్స్ చేసే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు భయ్య. కంటెంట్ ఉండదు, మొగ్గు ఉండదు, ఆ ట్రెండ్ మొగ్గను పట్టుకొని ఊగుతా ఉంటారు. చూడండి, షీ ఈజ్ ఎ టీనేజ్ గర్ల్, నాట్ అన్ అడల్ట్ ఏజ్ గర్ల్. ఇంత జాకెట్ అయ్యో దెబ్బలు పడతాయి అను, లైక్లు పడతాయి, షేర్లు పడతాయి, ఫాలోలు పడతాయి. ఇన్స్టాగ్రామ్ లోనే ఉంటారు. ఉన్నావా కొడుకులు? ఇవిడకి 40 లక్షల మంది పైన ఫాలోవర్స్ రా. ఏం చేస్తే వస్తారా మనకి 40 లక్షల మంది? నా జీవితంలో నేను ఎంత మంచి కంటెంట్ చేసినా, అసలు నేను ఏం చేసినా నాకు 40 లక్షల మంది ఫాలోవర్స్ అయితే రాలరా. ఇన్స్టాలో 40,000కి నాకు చింపుకోవాల్సి. పాయింట్ ఏంటంటే, ఒక కంటెంట్ చేసే అబ్బాయికే తెలుసు అసలు కంటెంట్ వాల్యూ అనేది అండ్ కరువుగాళ్ళు ఎంత ఉన్నారు అనేది. ఏంట్రా నా దేశం జెడ్ జెన్లోకి వెళ్ళిపోయింది. ఇంత జాకెట్ వేయాలి, లేదంటే ఇట్లా టైట్ వేసేయాలి, టైట్. 10 మిలియన్ రీచ్, లైక్లు చూడరా. కంటెంట్ ఉందా? లేదు. అయినా కంటెంట్ ఉన్న చోట వాళ్ళకి పని ఏంట్రా? కంటెంట్ లేని చోటనే ఎర్రిహుకులు అందరు ఉంటారు. మెజారిటీ వాళ్ళే కదా ఇండియాలో, మెయిన్లీ సౌత్ లో. నా దేశంలో ఎంత కరువు ఉంటుంది అంటే 12 కోట్ల మంది పైన పీపుల్ ఒకటే పూట అన్నం తింటారు, రెండో పూట అన్నం ఉండదు వాళ్ళకి. ఎందుకు ఉండదు? ఎందుకు? మిగతా పూట కొట్టుకొని చూసి కొట్టుకొని అనుకుంటాడు. మనకి వేరే పని లేదు. గరీబ్ పుట్టావు, గరీబ్ చచ్చిపో, అంతే. నేను ఇట్లా మాట్లాడితే మీకు కోపం వస్తుంది రా, కానీ అది ట్రూత్ రా. వాడి మెంటాలిటీనే అంతా లో క్లాస్ మెంటాలిటీ. జూమ్ చేయి. అరే దాని చెడ్డి కనిపిస్తున్నా గానీ సిగ్గు లేకుండా గట్ల డ్యాన్స్ చేస్తుంది ఏంట్రా అది? అరే నువ్వు ఇంకో 2,000 ఇచ్చినావు అనుకో, ఆ చెడ్డి కూడా తీస్తుంది అది. వీడు బెంగాలీడో హిందీడో నాకు తెలియదు భయ్యా. వీడు అన్ని తెలుగు పాటల మీద డ్యాన్సులు వేసి క్రింజ్ చేస్తాడు. ఉచ్చ సముద్రం నుంచి వచ్చిన పూగాడు. వీడు దీన్ని ఎంతకి మాట్లాడుకున్నాడో మనకు తెలియదు గాని రోడ్ల మీదకి తీసుకెళ్లి వేస్తున్నాడు వీడు స్టెప్పులు. పూగాడు. దీని అమ్మ జీవితం. ఇండియాలో ఇంత క్రింజ్ ఏందో నాకు అర్థం కాదురా. ట్రెండ్ అని క్రింజ్ చేస్తారేంట్రా అందరూ? చీ. నా మొట్టలో వేస్తాం, మీరే ఉండండి, నేను ఏ మార్చుకు దెంగేస్తాను. కేవలం ఒక అమ్మాయి కంటెంట్ లేకుండా వచ్చి డ్యాన్సులు చేస్తుంది, ఊపుతుంది, ఎగురుతుంది అంటే అది ఫేమ్ అయిపోతుంది అంటే రేపులు ఎందుకు జరిగాయిరా? జరుగుతాయి. మన కంట్రీలోనే రేపులు జరుగుతాయి. మరి ఎక్కువ ఎందుకు జరుగుతాయి? కరువుగాళ్ళు ఉన్నారు కాబట్టి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. కరువుగాళ్ళని ఇంకా కరువుగాళ్ళని చేస్తారు ఈ పోరీలు. బట్టలు ఎగిరి మీరే ఉండండి, నేను ఏ మార్చుకు దెంగేస్తాను. వీడు మెయిన్ భయ్యా. వీడిని మీరు మెయిన్ గా గుర్తుపెట్టుకోండి. అంటే బేసిక్ గా పుష్ప అంటే ఏంది? ఫ్లవర్, వైల్డ్ ఫ్లవర్. కానీ వీడు ఇదేంట్రా ఇది? మొక్క వెలిసింది, చెట్టు పుట్టి వెలిసింది, పూలు పండాయి, ఆకులు వచ్చాయి. ఎవర్రా నువ్వు? పండయిందే ఏంటి షికావత్త? గుండేదిరా గుండు. ఫైర్ కదా, వైల్డ్ ఫైర్. అల్లు అర్జున్ డూప్లికేట్ ఓకే, యాక్టింగ్ ఏంట్రా ఆత డూప్లికేట్ లా ఉంది. అంటే వీడిని చూస్తే నాకు ఫుల్ నవ్వొస్తుంది భయ్య. మీరు పుష్ప సినిమా గనక ఇన్ని వారం రోజులు చూసి వారం రోజుల తర్వాత పుష్ప సినిమా చూసావనుకో, పోనీ యూట్యూబ్ లో అదొక సాంగ్ వచ్చింది,
ఈ సాంగ్ లో అల్లు అర్జున్ ని చూడు, మీకు అల్లు అర్జున్ కనిపించాడు, వీడే కనిపిస్తాడు. మా కర్మ అది. అంటే హీరోలని వీళ్ళు డూప్లికేట్ లాగా ఇమిటేట్ చేస్తున్నాం అనుకుంటున్నారు, కానీ నేను నిజం చెప్తున్నారా భయ్, వీళ్ళు హీరోల్లాగా కనిపిస్తున్నాము అని చెప్పి ట్రోల్ చేస్తున్నారా. అది ట్రోల్ మెటీరియల్ అవుతుందిరా. पुष्पा को नेशनल खिलाड़ी समझे क्या? ఈయన దగ్గర కూడా కంటెంట్ లేదు. అల్లు అర్జున్ లాగా పోలికలు ఉంటే ఆ హీరో ఫేస్ పెట్టుకొని ఆ హీరో వేసుకున్న బట్టలు వేసుకొని ఆయనలాగా కనిపించి క్రింది కథలు లెంగాలే. అలా డైహార్డ్ ఫ్యాన్స్, ఎర్రిపిక్ ఫ్యాన్స్ నుంచి ఫాలోయింగ్ వస్తుంది, లైక్లు వస్తాయి, షేర్లు వస్తాయి, వీటిని పట్టుకొని డబ్బులు చేసుకోవాలంతే. అంటే ఒక హీరోకి డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పుకుంటే ఆడు ఒక ఎర్రిపూక్ అనుకుందాం. ఆ ఎర్రిపూక్ని కూడా ఆ హీరోలాగా కనిపించే ఒక వ్యక్తి ఎర్రిపూక్ చేస్తుండు. మామ ఇది ఎలా ఉందంటే వాడే ఎర్రి పువ్వు, వాడు ఇంకొకరిని ఎర్రి పువ్వు చేస్తుండు. దట్ ఈస్ కలియుగం. तो ये जो आम किया लोगों में जो बदनाम किया थप्पड़ मारोगे साला. అరే అది చిన్నపిల్లరా, చిన్నపిల్లని పట్టుకొని ఆ డాన్సులు ఏంట్రా ఎర్రిపూకుల్లా. నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. అరే మీకు ఐటమ్ సాంగ్ల మీద డ్యాన్స్ చేసేది ఉంటే ఫ్రీగా వచ్చి డ్యాన్స్ చేస్తారా? మీ ఫాలోయింగ్ లిస్ట్ చూపిస్తే చాలు. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఐటమ్లు ఉన్నారు ఇన్స్టాగ్రాముల్లో, మీకు ఫాలోవర్స్ పడతారు అని చెప్తే వాళ్ళే వచ్చి ఫ్రీగా డ్యాన్స్ చేసి మరీ పోతారా. అంతేగాని ఇలా చిన్న పిల్లల్ని తీసుకొచ్చి కొద్దిగా ఐటమ్ సాంగ్ల మీద మాత్రం డ్యాన్సులు చేయనీయకుండా చూడనరా. అండ్ చిన్న పిల్లలు కూడా సోషల్ మీడియాలో ఎంత గలీజ్ గా బిహేవ్ చేస్తున్నారు అనేది తొందరలో ఒక వీడియో ద్వారా మీకు చూపిస్తా. ఆ వీడియో చూస్తే మీరు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు. బట్ అలాంటి మంచి వీడియోస్ చేయాలి అంటే మీరు నాకు సపోర్ట్ చేయాలి కదరా, మరి సబ్స్క్రైబ్ చేసుకోండిరా. ఈయన కొడుకులు ఎక్కడా ఫేమ్ ఉండరు, కానీ ఇన్స్టాగ్రామ్లో ఫేమ్ ఉంటారు భయ్య. ఎందుకు ఫేమ్ ఉంటారు? ఇన్స్టాగ్రామ్లో ఉండేదే చెత్త, ఫేమ్ అయ్యేదే చెత్త, అక్కడ వాల్యూ ఉందే క్రింజ్కి చెత్తకి. ఎర్రిపూకు నా కొడుకులు అందరూ ఇన్స్టాగ్రామ్లోనే తెంగించుకొని ఫేమ్ అయిపోతారు. గింజ కొడుకులంతా ఇన్స్టాగ్రామ్ లోనే ఫేమ్ అవుతారెలా. వెనకాల ఉన్నోడికి మోషన్స్ అయ్యాయి భయ్య రీసెంట్గా. అంటే వాడికి ఇది వస్తుంది, అది ఆపుకొని మరి వీడియోని కంప్లీట్ చేయాలని చెప్పి అలా ఫేస్ పెట్టి డ్యాన్స్ చేస్తున్నాడు. You are really a God gifted child. పక్కన నిలబడి ఫోటో తీసుకో. మైనర్ అమ్మాయిలు రా, మైనర్ అమ్మాయిలు కూడా ఇట్లా ఐటమ్ సాంగ్ల మీద డ్యాన్సులు చేస్తారేంట్రా, నాకు అర్థం కాదు. నా మొడ్డలో వేస్తాం, మీరే ఉండండి, నేను ఏ మార్చుకో దెంగేస్తాను. మళ్ళీ వీళ్ళకి మిలియన్లలో ఫాలోవర్స్ భయ్యా. నా మొడ్డలో వేస్తాం, మీరే ఉండండి, నేను ఏ మార్చుకో దెంగేస్తాను. అంటే 15-16 ఏళ్ళకే వీళ్ళు లక్షలు సంపాదిస్తున్నారు డబ్బులు. అంటే డబ్బుల కోసం దిగజారిపోతున్నారు కూడా, అది వేరే విషయం అనుకో. జనరేషన్ సంకనాకి పోతుంటే జనాలందరూ కరువులో తేలుతా ఉంటే మనమేం చేస్తాం రా? రోస్ట్ చేయడం తప్ప. బట్ రోస్టింగ్కి వాల్యూ లేదేంట్రా తెలుగులో? మొడలో దింగేయండి. సరే వీడియో అయితే ఇది భయ్యా. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో చాలా బాగుంటుంది, బిగ్ బాస్ రోస్ట్ 4 రోజుల్లో అప్లోడ్ చేస్తా. చేయాలా వద్దా అనేది కమెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చకపోతే నన్ను తిట్టాలనిపిస్తే మాత్రం ఎదవా అని తిట్టేయండి, కమెంట్ చేయండి ఎదవా అని. దట్స్ ఇట్, బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేయండి.